ఇవాళ ఎంత ఫ్రస్ట్రేటింగ్ డే అంటే అమ్మో సమ్హౌ ఐ మేనేజ్ టు కంట్రోల్ మై యాంగర్ ఫ్రస్ట్రేషన్. జిమ్కి వెళ్ళి కొంచెం ఎక్కువ వెయిట్స్ లేపా ఆ ఫ్రస్ట్రేషన్ మీద. ఈ వీడియో అయితే కనపడుతుందో రెండర్ అవుతుంది ఇక్కడ. 3 hours అయిపోవాల్సింది, జస్ట్ 3 hours. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 10 hours. అర్థమైందా? 3 గంటలు పట్టాల్సింది 10 గంటలు పట్టింది, అంటే హోల్ డే పట్టింది నాకు. జస్ట్ బికాస్ సాఫ్ట్వేర్ ఇస్ క్రాషింగ్, ల్యాప్టాప్ స్లో అవుతుంది, ల్యాప్టాప్ వేడిగా బిహేవ్ చేస్తుంది. అంటే నేను అంత పెద్ద టెక్నికల్ పర్సన్ కాదనమాట. ఇప్పుడు దీంట్లో వైరస్ ఎతికి డిలీట్ చేసి అట్లాంటివి మనకు రావు. మనం బేసిక్ వచ్చు నాకు. బట్ ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ బ్రో, సో ఫ్రస్ట్రేటింగ్. గోల్ ఏంటంటే స్కెడ్యూల్ మిస్ అవ్వకూడదు, 7 వీడియో పోస్ట్ చేయాలని మొండి కూర్చున్నాను అనమాట. అది కాస్త ఇప్పుడు 10:15 అయింది. సరే అని చెప్పి సాయంత్రం జిమ్కి వెళ్ళా 7 o'clockకి. వెళ్ళేటప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే నా ఎయిర్పోర్ట్స్ ఒకటి పని చేయట్లేదు, అది పోయింది. జిమ్కి వెళ్ళా, వచ్చా, తిన్నా. సరే కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కొంచెం మంచి ఫుడ్ ఏమైనా తిందామని బయటికి వెళ్తే బైక్ టైర్ పంచర్ ఏమన్నా ఆల్రెడీ. సో ఇంకేం చేస్తాం ఇంకా. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ డే, బట్ స్టిల్ వీ సర్వైవ్డ్, అది మాత్రం చెప్పచ్చు. సో ఇది మూడోసారి ఎంటర్ అవుతుంది వీడియో. ఈసారి నేను మిస్టేక్స్ లేకుండా, అంటే సాఫ్ట్వేర్ కొత్తది కదా, మనకు కూడా ఆప్షన్లు అయ్యేటట్లేదు అనమాట. బట్ స్టిల్ విల్ ట్రై టు మాస్టర్ దిస్ టు రిజాల్వ్ సూన్. సో ఇది రెండర్ అయ్యి వీడియో అప్లోడ్ అయ్యి నేను కరెక్ట్ చేసి ఫైనల్ కట్ ప్రోలో చిన్న ఆడియో లెవెల్స్ కొంచెం చెక్ చేసి పెట్టి పడుకుంటాను నైట్. సో హోప్ఫుల్లీ, అంటే ఈ వీడియో మీరు ఎప్పుడో చూస్తుంటారు, బట్ ఐఎమ్ స్టిల్ టెల్లింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడే షూట్ అయింది జస్ట్. అదే మన ట్రావెల్ సిరీస్, మన సోలో బ్యాక్ ప్యాకింగ్ గురించి ఒక చిన్న సిరీస్ లాగా చేస్తున్నాను అనమాట. అదే జరుగుతుంది. ఇదిగో జస్ట్ షూటు అంతా అయిపోయింది. టైం 12:30 అయింది. పోయి వండుకొని తినాలి ఇప్పుడు. అండ్ నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఒక ప్యాటర్న్, అంటే రీసెంట్ ఏం కాదు, ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే, నాలో ఉన్న నా ప్యాటర్న్ ఒక 7 days 8 days కంటిన్యూస్గా మంచిగా చాలా డిసిప్లిన్డ్గా వర్క్ చేసుకుంటా. లైక్ వీడియోస్ అన్ని కరెక్ట్గా రాసుకొని, ఏ క్లమ్స్ లేకుండా జిమ్కి వెళ్తా, అన్నీ చేస్తా. ఆ 7th day and 8th day సమ్ అరౌండ్ అంతే. 7th day నుంచి 9th day మధ్యలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎట్లుంటుందంటే దాని డాష్ అసలు నా మోటివేషన్ పోతుందో అర్థం కాదు. అసలు నేను ఏం చేస్తానో అర్థం కాదు. నేను నా థాట్స్లో నేను అసలు ఎటో వెళ్ళిపోతాను. నేను అసలు అంత నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్, అంత నా గురించి నేను చాలా సెల్ఫ్ బ్యాడ్ టాక్ చేసుకోవడం, ప్రతిసారి అదే జరుగుతుంది. అండ్ అది రెస్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే ఓవర్ వర్క్ చేయడం వల్ల, అది మైండ్లెస్ ఈటింగ్, మైండ్లెస్ వాచింగ్, మైండ్లెస్ కాన్వర్జేషన్స్, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఆ రోజు. ఇంకా దరిద్రమైన పార్ట్ ఏంటంటే, నాకు తెలుసు నేను ఆ బెడ్ మీద గంటలు కూర్చొని స్క్రోల్ చేసుకుంటా ఎలక్షన్ పాటలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో గంటల బెడ్ మీద కూర్చొని స్క్రోల్ చేసుకుంటా, తినకుండా కూర్చొని, లైక్ ఐ ఫీల్ గిల్టీ అబౌట్ దిస్ మూమెంట్. స్టిల్ చేస్తా, స్క్రోల్ చేసుకుంటా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈజ్ ఐ గాట్ యూస్ టు ఇట్. బట్ ఇప్పటి నుంచో దాన్ని చేంజ్ చేద్దామని ట్రై చేస్తాను. ఇప్పుడు నా ప్యాటర్న్స్ నేను ట్రాక్ చేసుకుంటాను అనమాట ఫ్రమ్ couple of months. సో 9th day, అరౌండ్ 8th day 9th day, ఈసారి 8th day or 9th day, ఇవాళ 2nd day మన వర్క్, ఇవాళ 1st day మన బ్యాక్ టు వర్క్లో. 9th day or 8th day ఖచ్చితంగా ఐ విల్ నాట్ స్పెండ్ మై డే లైక్ లాస్ట్ వన్ ఎస్టర్డే, అది మాత్రం ఖచ్చితం. సో ఆ రోజు దగ్గరికి వస్తున్న టైంకి ఐ విల్ బీ ప్రిపేర్డ్. సో ఇట్లుంటుంది జాస్తి, ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. నా ఫ్రెండ్ ఒక మాట చెప్పింది ఏంటంటే, ఫీల్ లైక్ యూ నీడ్ టు హ్యావ్ దట్ stress continuously, and continuously and not too much stress also, but you need to have those moments and those points to just grow more. That is what is the main reason, right? Like adunte you'll feel more hunger to reach heights. Yeah, maybe think in that way. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది నాకు కూడా, ఆ స్ట్రెస్, ఆ లోన్లీనెస్, ఆ గెట్టింగ్ లాస్ట్ ఇన్ మై థాట్స్ అని. బట్ నేను దాన్ని ప్యాటర్న్ బ్రేక్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఐ వాంట్ టు చేంజ్ ద వే ఐ స్పెండ్ మై డే. ఆ రోజు నేను లోన్లీగా ఉన్నప్పుడు నా డే ఎలా స్పెండ్ చేస్తానో అది చేంజ్ చేయాలనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఆ డే వచ్చిన రోజున డే స్పెండ్ చేసి నేను మీకు
చెప్తా. సో అదనమాట. సో వెళ్ళి ఇంకా నేను వంట చేసుకుంటా. ఇప్పుడు ఫోన్ చేస్తాను నుంచి ఫట్ట అని. సో ఏంటో చూస్తుంది కూడా. ఓకే, అంటే యాక్చువల్లీ మన ఇంట్లో ఒక విజిల్ పనిచేయదన్నమాట. టైమర్ పెట్టుకొని నేను మాడిపోయింది. కింద మాడిపోయింది అయ్యా, అన్నం అయిపోయింది. ఓకే సెట్. అండ్ మన ట్రిప్ అప్డేట్, అదే మన 100 days ప్యాకింగ్ ట్రిప్ అప్డేట్. సో ప్రస్తుతానికి ఒక మీడియా కిట్ తయారు చేసుకున్నాం. మీడియా కిట్ అంటే మనం ఏం చేస్తాం, మన ప్రొఫైల్ ఏంటి, ఎట్లాంటి వీడియోలు చేస్తాం, ఇంతమంది బ్రాండ్స్ అని కొలాబరేట్ అయ్యామా లేదా, ఒకరు కొలాబరేట్ అయితే మనం ఎట్లా వాళ్ళకి ఉపయోగపడతాం, వాళ్ళు మనకి ఎలా ఉపయోగపడతారు, వాట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్, ఎటు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, మొత్తం ఒక PDF ప్రెజెంటేషన్ లాగా చేసి బ్రాండ్స్ అప్రోచ్ అవుతాం అనమాట. దట్ ఇస్ వన్ వే ఆఫ్ అప్రోచింగ్. సో ప్రస్తుతానికి అయితే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, సూరజ్ అని. హీ ఓన్స్ MNV డిజిటల్ అని ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. తను ఒక రియల్ ఎస్టేట్ బ్రాండ్కి పిక్ చేస్తున్నాడు. ఒక 5 days టైం ఇవ్వరు, నేను గెట్ బ్యాక్ టు అన్నాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. దే మైట్ స్పాన్సర్ హోల్ ట్రిప్ అనమాట. సో ఫింగర్స్ క్రాస్డ్. అయితే మంచిది, లేకపోతే విల్ అప్రోచ్ అనదర్ బ్రాండ్స్ అది. బట్ సో మచ్ యాంగ్షియస్ ప్రాసెస్ తెలుసా. ప్రిపరేషన్ అవన్నీ ప్రిపేర్ చేయటం, పంపటం, మళ్ళీ వాళ్ళతో కాల్స్లో మాట్లాడటం, ఫాలోఅప్లు కొట్టడం. ఫాలోఅప్లు అంటే ఫాలోఅప్స్ కొట్టడం, అయిందా లేదా కనుక్కోవడం. వాళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తారు, మన ఆ ఫీడ్బ్యాక్ దగ్గర మన ప్రెజెంటేషన్ తయారు చేయాలి. అవన్నీ కనపడవు మీకు. లైక్ దట్ ఈస్ లైక్ సంథింగ్ రియలీ సో టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ సో ఎగ్జాస్టింగ్ ప్రాసెస్ అనమాట. అందుకే ప్రతి క్రియేటర్కి మేనేజర్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఆ మేనేజర్ షుడ్ నాట్ బీ లైక్ వర్క్ లాగో, లేకపోతే అట్లా కాకుండా దే షుడ్ ఎంజాయ్ దేర్ వర్క్. అంటే దట్ విల్ బీ మోర్ దాన్ గ్రేట్. అంటే కలిసి ఎక్కువ దూరం జర్నీ చేయొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. బట్ డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారు, ఎక్కువ రోజులు పనిచేస్తారు, డబ్బుల కోసం పనిచేస్తారు. బట్ ఎప్పుడైనా కానీ మీరు ఏమైనా టీం బిల్డ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఇంకేదన్నా కలిసి చేద్దాం ఫ్రెండ్స్తో కానీ ఏదన్నా కానీ, విజన్ మ్యాచ్ అవ్వాలి. డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడూ హార్ట్ఫుల్గా పనిచేయరు. లైక్ నిజంగా మనలో కానీ మీలో కానీ ఎవరు లైక్ నిజంగా మనలో కనుక ఒక చిన్న విజన్ లైక్ సంథింగ్ గోల్ నిజంగా కనపడితే కనుక, ఆ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఎలైన్ అయితే కనుక, దెన్ విల్ బి మోర్ దాన్ నో ఇట్ విల్ బి మోర్ దాన్ దానికి నాకు పదం కూడా రాట్లా. సో ఇట్ ఈస్ బియాండ్ జాబ్, ఇట్స్ బియాండ్ సంథింగ్. ఇట్స్ లైక్ వర్కింగ్ టుగెదర్. మనుషులు దొరకడం కూడా చాలా కష్టం. ఒకళ్ళు దొరికితే మాత్రం వదులుకోమాకండి. జస్ట్ సీ హౌ దట్ వర్క్స్ అనేది. సో ప్రస్తుతానికి మనం అట్లాగే టీమ్ బిల్డ్ చేస్తున్నాం. రోహిత్ కానీ, కార్తిక కానీ, ఉషశ్విని కానీ, లైక్ లాట్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ వర్కింగ్ హేమంత్ కానీ, లైక్ ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్. వీళ్ళు ఫైనల్ అని చెప్పట్లేదు నేను, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ విత్ దిస్ పీపుల్.